gmail.com, Facebook www.facebook.com/ddsaptagiri, Twitter twitter.com/ddsaptagirivja, Instagram www.instagram.com/ddsaptagiri, YouTube www.youtube.com/c/ddsaptagiri. Good afternoon, children. I welcome you to Vidya Varadhi, the bridge between the teachers and the students during this pandemic period. పిల్లలు అందరూ బాగున్నారా? బుజ్జి పిల్లలు 6వ తరగతి వారికి మరియు 7వ తరగతి వారికి నేటి ఈ విద్యా వారధిలో సైన్స్ పాఠానికి మీకందరికీ స్వాగతం. అందరూ ఇంటి దగ్గరే ఉంటున్నట్టున్నారు. వెరీ గుడ్. మరి ఆరోగ్యాన్ని కాపాడుకోండి, మంచి ఆహారాన్ని తీసుకోండి. దాని గురించి ఇవాళ మనం చర్చిద్దాం. మొట్టమొదటిగా 6వ తరగతి వారికి హై స్కూళ్ళకి స్వాగతం పలుకుతున్నాం. త్వరలోనే పాఠశాలలు తెరుచుకోగానే మీరందరూ 6వ తరగతి వారు కొత్తగా హై స్కూళ్ళకి వచ్చేయండి. మరి ఇప్పటి వరకు మనము 6వ తరగతి పాఠ్యాంశానికి సంబంధించి విద్యావారధి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, ఎస్సీఆర్టీ, సమగ్ర శిక్ష మరియు మన విద్యాశాఖ సౌజన్యంతో దూరదర్శన్ ద్వారా నిర్వహించబడుతున్న ఈ కార్యక్రమానికి మీకందరికీ మరొకసారి స్వాగతం. మరి ఎప్పుడైనా మిస్ అయినప్పుడు మన దూరదర్శన్ సప్తగిరి యూట్యూబ్ ఛానల్ ఉంది, దాంట్లో కూడా మీరు వీక్షించడానికి అవకాశం ఉంది. సో ఇప్పటి వరకు మీకందరికీ కూడా ఆహారం గురించిన అంశాల గురించి 6వ తరగతి వారికి అలాగే 7వ తరగతి వారికి వర్క్షీట్స్ చెప్పడం జరిగింది. పాఠ్యాంశాలను బోధించిన తరువాత మరి 4 వర్క్షీట్స్ అయిపోయాయి. ఇప్పుడు 5వ వర్క్షీట్తో మనము ప్రారంభిద్దాం. మనందరికీ తెలుసు, జీవులకు మొట్టమొదటి అవసరం ఏంటి? ఆహారము. ఆహారము లేకపోతే మనము నీరసించిపోతాం, చాలా ఇబ్బంది పడతాము. మరి అటువంటి ఆహారము ఎలా ఉండాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, కొన్ని రకాల వంటకాలు ఎలా చేసుకోవాలి అనేది కూడా మీరు ఇంతకుముందు చూడడం జరిగింది. మీరందరూ కూడా మీ తల్లిదండ్రుల సహాయంతో మీరందరూ ఆ వంటలు చేసి ఉంటారనుకుంటున్నాను. మరి మనము పాఠంలోకి వెళ్ళిపోదాము. నేటి వర్క్షీట్ 5. టుడే we are going to see the worksheet 5 for class 6th, and the concept is general because almost all of the lesson is over, and we are going into the worksheet number 5, which is the last worksheet for 6th class for this lesson. నేడు మనము 5వ వర్క్షీట్లో ఇది మనకు ఆహారము, మనకు అవసరమైన ఆహారం, ద ఫుడ్ వీ నీడ్ అనే పాఠ్యాంశానికి ఇది లాస్ట్ వర్క్షీట్. మరి దీంట్లో మనము ప్రశ్నల్లోకి వెళ్ళేటప్పుడు మొట్టమొదటి ప్రశ్న చూడండి. ఇది విజ్ఞాన శాస్త్రం అనేది మనల్ని విజ్ఞానవంతుల్ని చేసి మన జ్ఞానాన్ని పెంచి మనము జీవిత విధానాన్ని మార్చుకోవడానికి కూడా దోహదపడే అంశం. మరి దాంట్లో భాగంగా మీరందరూ పెద్దవాళ్ళు అవుతున్నారు, జ్ఞానవంతులైపోయారు, పరిజ్ఞానము కలిగి ఉన్నారు. మరి ఇక్కడ ఒక చిన్న విషయాన్ని ఎలా పరిశీలించాలనేది మొట్టమొదటి బిట్గా మనం చూద్దాం. గడువు తీరిన ఆహార పదార్థాలు తినడం వలన మన ఆరోగ్యము పాడవుతుంది. గడువు తీరిన పదార్థాలు అంటే ఏమిటి? ఇక్కడ ఒక మీకు పిక్చర్ కనపడుతుంది, దాంట్లో చూడండి, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంది 5/8/2020 అని చెప్పి. దానికి ఎడమవైపు బార్కోడ్ పైన మీకు బెస్ట్ బిఫోర్ 12 months ఫ్రమ్ ప్యాకేజింగ్ అంటే ప్యాకేజింగ్ జరిగినది ఆగస్టు 5వ తారీఖు
ఈ సంవత్సరములో జరిగింది కాబట్టి దాన్ని మనము వచ్చే సంవత్సరము జూలై లోపు మాత్రమే సేవించడానికి అనువైనది. ఆ తరువాత దాన్ని సేవించినట్లయితే, దాన్ని తీసుకున్నట్లయితే, దాన్ని తిన్నట్లయితే మనకు ఆరోగ్యము పాడవుతుంది. Yes, children, science teaches us to learn to live in a responsible manner. So this is one of the very important thing you have to observe whenever you buy some products. When you go to a shop and buy something, you have to observe the date of manufacturing. Here the date of manufacturing given is August 5th, 2020. So it is a recent one. So it is a new batch. So it is a latest product. And above the barcode on the left side, you can see best before 12 months from the date of packaging. That means it can be taken only up to a time period of 12 months from the date of packaging. So we have to take care about this. మనమందరం కూడా మన ఆహారాన్ని మన జాగ్రత్తగా తీసుకోవాలి. అలాగే ఆరోగ్యవంతమైన పరిశుభ్రమైన ఆహారాన్ని తీసుకోవాలి. సో ఈటింగ్ ఫుడ్స్ ఆఫ్టర్ ది ఎక్స్పైరీ డేట్ మే డ్యామేజ్ అవర్ హెల్త్. అవర్ హెల్త్ మే బి డ్యామేజ్డ్. We will suffer from diseases or some ailments if we eat food that is after the expiry date. And homemade food is always clean and healthy. Homemade food is always clean and healthy. Yes, the food that is cooked by your mother or your grandmother or your aunt or your parents is the best food as it is clean and also healthy. Don't try to eat outside food. ఇంట్లో తయారు చేసుకున్న ఆహారం ఎల్లప్పుడూ పరిశుభ్రమైనది, ఆరోగ్యకరమైనది. ఎందుకు? మన ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించే మన తల్లి మనకు ఇంట్లో వంట చేస్తుంది కాబట్టి ఆ తల్లిగారు తీసుకునే శ్రద్ధతో మన ఆహారము ఇంట్లో వండిన ఆహారం ఎలా ఉంటుంది? పరిశుభ్రంగా ఉంటుంది, అలాగే ఆరోగ్యకరంగా కూడా ఉంటుంది. మరి బయట ఆహారము అంత పరిశుభ్రంగా ఉండడానికి అవకాశం లేదు, అలాగే ఆరోగ్యానికి కూడా మనము గ్యారంటీ ఇవ్వలేము. కాబట్టి ఇంట్లోని ఆహారాన్ని, ఇంట్లో వండిన ఆహారాన్ని తినడానికి ప్రయత్నించండి. నెక్స్ట్, ఐడెంటిఫై అవర్ మెయిన్ ఫుడ్. వాట్ ఈస్ ద ఫుడ్ ఐటమ్ we take regularly in large quantities? That is, yes, you are right, it is rice. Because we are South Indians, we eat more rice. If it is North Indians, they will eat more of wheat. But we eat more of rice, which gives us carbohydrates. మన ప్రధాన ఆహారాన్ని గుర్తించండి అన్నాం. ఇక్కడ ఉన్న 4 జొన్నలు, గోధుమలు, బియ్యము, రాగులు. వీటిల్లో మనం ఎక్కువగా తీసుకునే ఆహార పదార్థము బియ్యము. ఎందుకు? మన దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో మనకు ఎక్కువగా ఇవి పండుతాయి కాబట్టి. మరి గోధుమలు ఉత్తర భారతదేశస్తులు ఎక్కువగా సేవిస్తూ ఉంటారు. ఈటింగ్ జంక్ ఫుడ్ it gives lots of appetite, it is harmful to health, it is healthy, or it is both loss of appetite and harmful to health. Which one is correct? Yes, eating junk food gives us loss of appetite. Appetite ante entandi? It is the feeling of hunger. So when you eat junk food, you don't feel the pangs of hunger, you don't feel like eating. So that is not a good sign for the body, and it is also harmful to health. So junk food తినడం వలన, జంక్ ఫుడ్ అంటే మనం మీకు అందరికీ బాగా ఇష్టమైన బయట లభించే ఆహార పదార్థాలు, నూనెలు అధికంగా ఉంటాయి, వాటిలో ప్రిజర్వేటివ్స్, కలర్స్ అలాంటివి వాడడం జరుగుతుంది. అలాంటి వాటిని మనం జంక్ ఫుడ్ అంటాము. వాటి జోలికి వెళ్ళకూడదు. ఎప్పుడో ఒకసారి సరదాగా తిన్నామంటే పర్వాలేదు, కానీ అదే పనిగా తినకూడదు. కారణం ఏంటి? దీనివల్ల ఆకలి మందగిస్తుంది, ఆ తర్వాత ఆరోగ్యానికి కూడా హానికరం. ఎందుకంటే దాంట్లో అనేక రకాల రంగులు, తర్వాత ప్రిజర్వేటివ్స్ అవన్నీ కూడా
వాడడం జరుగుతుంది. పదార్థాల నాణ్యత కూడా సరిగ్గా ఉండకపోవచ్చు. అందుకోసమని చెప్పి మనకు జంక్ ఫుడ్ అనేది తినకూడదు. మరి జంక్ ఫుడ్ తినడం వలన ఊబకాయం వస్తుందంట. తప్ప ఒప్పండి? ఎస్, ఒప్పు. ఎక్కువగా జంక్ ఫుడ్ తినడం వలన ఊబకాయం వస్తుంది. ఊబకాయం అంటే ఒబేసిటీ. ఎస్, those people who eat a lot of junk food, it will lead to obesity, which is having more than the required amount of weight, more than the prescribed weight, that is overweight. When you are overweight, it will lead to heart problems, it will lead to blood pressure increase, it will lead to kidney trouble and many other ailments. So ఇలాంటి జంక్ ఫుడ్ తినడం వల్ల మనకి తర్వాత ఆరోగ్యపరమైన సమస్యలు అనేకము, గుండెపోటు, అధిక రక్తపోటు, ఆ తర్వాత షుగర్ వ్యాధి, కిడ్నీలు పాడవడం, ఇలాంటివన్నీ వస్తుంటాయి. అందుకే జంక్ ఫుడ్ అనేది తగ్గించమనేది. సో coming to the questions, first question is, write the method you follow to prevent wastage of food. Yes, we know food is very much essential for us. Without food, we cannot survive. We need good food for our healthy body. We take food, when we take food, it will be transformed into energy. It is digested and it is transformed into energy, which gives us the energy to do all the things. But there is a lot of wastage also. So what are the steps or methods you follow to prevent wastage of food? So we'll see. I will take food in sufficient quantities and eat it completely. Okay. So we have to take food as much as we need. We should not waste the food by throwing it away, because food is very, very essential and it is very precious. And the second thing you can do is, I will give away the leftover food to needy persons after we eat. Whatever is left over, if it is left like that or thrown in the dustbin, it is of no use. It can be given to persons who are needy, like the people living on the roadsides, and those homeless people can be given the excess food we have. The cooked food, if it is in excess, if for example we have a function in our house and the food is left over, it can be distributed or given to some people who are in need. And also we can preserve it in a proper manner. Okay, if it is in less quantities, we can preserve it properly in a proper manner by keeping it in the refrigerator and eating it the next day. మరి ఆహారం వృధాని నివారించడానికి నీవు అవలంబించే పద్ధతి రాయుము అన్నాం. మరి మీకందరికీ కూడా ఆహారం విలువ తెలుసు. ఆహారం లేకపోతే మనకు శక్తి రాదు, మనము జీవించలేము. మరి మనము ఆహారాన్ని అత్యంత గౌరవప్రదంగా మనము చూడవలసిన అవసరం ఉన్నది. ఎందుకు? ఒక రైతు ఆరుగాలం అంటే పొద్దునుంచి సాయంత్రం వరకు ఎండలో వానలో లెక్క చేయకుండా పొలంలో కష్టపడితే ఒక విత్తనం వేస్తే ఆ విత్తనము మనకు మన చేతికి వచ్చేటప్పటికి, మన ప్లేట్లోకి వచ్చేటప్పటికి 150 రోజులు పడుతుంది. మరి ఈ 150 రోజుల మరి ఫలితమే మనకు వస్తుంది. మరి దాన్ని మనం వేస్ట్ చేస్తే చూడండి, మనము 150 రోజులంటే దాదాపుగా 4-5 నెలల కాలం. అంటే ఇప్పుడు కొత్తగా తొందరగా పండేవి కూడా వచ్చాయి. అయితే యావరేజ్గా 5 నెలల కాలం పడుతుంది మనం ఒక గింజ వేసి అది మొక్కగా మారి దాని నుంచి మనకు వరి వచ్చి దాని నుండి మనము బియ్యముగా తీసుకుని ఆ బియ్యాన్ని మనం వండుకొని తినడానికి 5 నెలల కాలం పట్టింది. మరి దీన్ని వృధా చేయడం అనేది 5 సెకండ్ల పని. మరి మనం అందుకే విజ్ఞతగా ఆలోచించి ఆహారాన్ని వృధా చేయకూడదు. ఎలా చేయకూడదు చూడండి, మనకు అవసరం మేరకు మాత్రమే మనము మన ప్లేట్లోకి ఆహారం వడ్డించుకొని దాన్ని పరిశుభ్రంగా పూర్తిగా తినేయాలి. చివరిలో వదిలేయకూడదు, మధ్యలో తినేటప్పుడు పడేయకూడదు.
అలా చేయకుండా మనం దాన్ని పరిపూర్ణంగా గౌరవప్రదంగా ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే మరి మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు లేకపోతే అధిక మోతాదులో ఆహారం మిగిలిపోయినప్పుడు కొంతమంది నిరాశ్రయులు అంటే నిరుపేదలు, ఆ తర్వాత ఇళ్ళు లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి వంట చేసుకోవడానికి కూడా కొన్నిసార్లు సౌకర్యం ఉండదు. అలాంటి వారికి మనం గనక ఈ ఆహారాన్ని అందించినట్లయితే మనకు దాని యొక్క సత్ఫలితం అనేది లభిస్తుంది. వాళ్ళ ఆకలి తీరుతుంది, అది వేస్టేజ్ అవ్వకుండా ఉంటుంది. మరొక రకంగా ఏంటంటే కొద్ది మోతాదులోనే మిగిలి ఉన్నప్పుడు దాన్ని మనము సరైన పద్ధతిలో నిల్వ చేయొచ్చు. అంటే దాన్ని మనము ఫ్రిడ్జ్లో దాచిపెట్టుకుని తర్వాత రోజుని వాడుకోవచ్చు. ఈ రకంగా మనము ఆహారం వృధాని నివారించవచ్చు. ఇది నివారించాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది. కారణం ఏంటంటే ఆహారం అనేది చాలా విలువైనది. ఎస్, ఏదైనా ఒక మంచి ఆహారపు అలవాటును రాయండి అన్నాం. ఆహారపు అలవాట్లు అంటే ఏంటండి? ఆహారపు అలవాట్లు అంటే ఏంటి? మీరందరూ పిల్లలు ఏం చేస్తుంటారు? ఎక్కువగా నేను ఈ కూరగాయ తినను, నేను ఈ కూర వండితే నేను తినను, నాకు అదే కావాలి ఇదే కావాలంటారు. కాదు, అలా చేయకూడదు. ఎందుకంటే మనం అందరం కూడా భారతదేశ వంటకాలలో మనం ఉపయోగించే కూరగాయలు కానివ్వండి, దినుసులు కానివ్వండి, అన్నీ కూడా మన ఆరోగ్యానికి మేలు చేసేవే. అవి సీజనల్గా లభించేవన్నీ కూడా మనము తినాలి. తిన్నప్పుడే మన శరీరానికి కావలసిన పోషకాలన్నీ కూడా లభించి మనము ఆరోగ్యవంతంగా ఉంటాం. మరి మనం ఆరోగ్యవంతంగా ఇప్పుడున్నారనుకోండి పిల్లలు, రేపు ఎదిగిన తరువాత కూడా మీరు ఆరోగ్యవంతులైన భారతీయ పౌరులవుతారు. అప్పుడు భారతదేశం కూడా ఆరోగ్యవంతంగా ఉంటుంది. అప్పుడు ఎటువంటి ఒడిదుడుకులనైనా తట్టుకోగలదు. మనము ప్రపంచాన్ని ఖ్యాతి గణించడానికి కూడా మన వంతు మనం కృషి చేయొచ్చు. మరి అందుకే ఏం చేయాలి? అన్ని రకాల కూరగాయలు మరియు అన్ని రకాల ఆహార పదార్థాలను తినండి. దేన్ని కూడా పారవేయొద్దు. సాంబారులో మీరందరూ స్కూల్లో ఏం చేస్తుంటారు? సాంబారులో ముక్కలన్నీ తీసేస్తారు. మరి సాంబారులో ముక్కలు ఎందుకు వేసారండి? అవన్నీ కూడా కలిపేసుకుని తినడం కోసమే. అంతేగాని ఏదైనా ఆహార పదార్థంలో వేసిన పదార్థాలన్నీ కూడా తినగలిగిన పదార్థాలే. వాటిని హాయిగా మనము కలిపేసుకుని తినేయాలి. అంతేగాని వాటిని పక్కన ఇట్లా కొంతమంది అయితే హిమాలయ పర్వతాలలాగా ప్లేట్లో వరుసగా ఉంచుతుంటారు, అవి పడేస్తుంటారు. దానివల్ల మనము ఆహారం వృధా చేయడమే అవుతుంది. అదే కాకుండా మరి ఇలా అన్ని రకాల కూరగాయలు, అన్ని రకాల ఆహార పదార్థాలు తినడం వల్ల ఏమవుతుంది? ఉపయోగం ఏమిటి? ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా, దృఢంగా, ఉత్సాహవంతంగా ఉంచుతుంది. మరి నేటి బాలలే రేపటి పౌరులు కదా. మరి ఆరోగ్యమే మహాభాగ్యం. మరి అందరం మనం చూస్తున్నాము. మనం ఇప్పుడు మన ఆరోగ్యాన్ని కాపాడుకున్నాం కాబట్టి మనం ఈ కరోనా వైరస్ని తట్టుకోగలిగినట్లుగా మనము శరీరాన్ని మనము దృఢంగా తయారు చేసుకున్నాం. అందుకే ఎక్కువ మంది ఆరోగ్యకరంగా ఉంటున్నారు. చూడండి, మరి అందరూ మంచి భోజనం చేస్తారు కదా, సరిగ్గా చేస్తారు కదా. వెరీ గుడ్. సో write any one good food habit. Yes, food habits are to be inculcated from childhood. Whatever is cooked by your mother is very much tasty, as well as it is essential for our body, because we get many minerals, vitamins, carbohydrates, proteins, fats. All these are got from the food we take. The Indian food is one of the best because we consume all the seasonal varieties, and these are very much helpful to our body. Okay, so from now onwards, don't say that I won't eat this vegetable, I won't eat that fruit. So eat all the vegetables and fruits and all varieties of food, and also this will keep you healthy, strong, and also energetic. Yes, we have to see what is this question. Does everyone around you get enough food to eat? If not, why? Look around. See, so many people are not getting enough food to eat. Yes,
They are getting food to eat because of the welfare measures taken up by the central and state governments of providing food materials at subsidized costs. But are they getting enough? No, they are not getting enough because many people, we are wasting a lot of food materials. If we do not waste those food materials and we give to those who are needy, and also we do not waste it, it will be a productive thing and it will be useful to others also. And the second thing is poverty. That is, poverty means they are not able to buy things, and if we have something which is in excess, we can give it to them so that they also will have enough food to eat and they also will be healthy. When everybody in this country is healthy, the whole of India will be healthy and strong. మరి మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికి సరిపడా ఆహారం లభిస్తుందా అనే ప్రశ్న మనల్ని వేసుకున్నట్లయితే మనకు వచ్చే సమాధానం ఏంటంటే అందరికీ ఆహారం అయితే లభిస్తుంది, కానీ సమృద్ధి లేక సరిపడా ఆరోగ్యవంతమైన పౌష్టికాహారము లభించడం లేదు. దీనికోసం అని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారు కృషి చేసి మరి మన భారతావనిలో ఉన్న పేదలకు నిరుపేదలకు కూడా ఆహార ధాన్యం కూడా ఉచిత సబ్సిడీలు అంటే తక్కువ రేట్లకే ఇవ్వడం జరుగుతుంది. కారణం ఏంటంటే అందరికీ ఆహారం ఇది ప్రధానమైన విషయం కాబట్టి అందరికీ ఆహారం లభించేటట్లు. మరి అందరికీ ఆహారం లభిస్తుంది కానీ సరిపడా లభిస్తుందా? లభించట్లేదు. కారణం ఏంటి? మనలో చాలామంది ఆహారాన్ని వృధా చేస్తున్నాము. ఫంక్షన్స్ అండి, వెరైటీస్ చేసేసి ఇలా కాస్ట్ పెంచేసుకుంటున్నాము, వినియోగం పెంచేసుకోవడం. దానివలన దిగువ తరగతిలో ఏదైతే పేదరికంలో వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అది అందుబాటు ధరల్లో లేకపోవడం వలన వాళ్ళు లాంటి వాటిని తీసుకోలేకపోతున్నారు. సో ఏంటంటే మన సరిపడా ఆహారం మాత్రమే తీసుకోవాలి, అంతే వేరేజ్ అనేది చేయనట్లయితే అందరికీ పౌష్టికాహారము లభిస్తుంది. మరి మనం చూసినట్లయితే ఇక్కడ క్రింది పట్టిన పూరింపు అన్నం, ఇక్కడ పటికలో ఏమున్నాయండి చూడండి. నిల్వ చేసే పదార్థాలు మన అందరికీ తెలుసు, మీకు అందరికీ బాగా ఇష్టమైనదేంటి? ఊరగాయలు. కూరగాయలు ఉన్నా కూడా ఊరగాయలు అంటే ఏం చేస్తారండి? కొన్ని రకాల సీజనల్గా లభించే కాయలను తర్వాత కూరగాయలను వాటిని ఏం చేస్తారు? ఉప్పు, కారము, నూనె చేర్చడం ద్వారా దాన్ని మనము ఊరగాయలు అంటే మనం ఏమంటాము? నిల్వ పచ్చళ్ళు అంటాం, చూసారా? అలా మనము వాటిని నిల్వ చేసుకోవచ్చు. ఎస్, మామిడికాయ పచ్చడి, ఆవకాయ అంటాం దాన్ని. అలాగే పండు మిరపకాయలు, టమాటాలు, ఇలాంటివి, నిమ్మకాయలు, ఇలాంటివన్నిటిని కూడా మనము ఊరగాయలుగా మార్చుకొని నిల్వ చేసుకోవడం జరుగుతుంది. అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా వాటిని తీసుకోవడం జరుగుతుంది, ఎందుకంటే అవి ఎల్లప్పుడూ లభించవు. మరి ఇంకా 2 రకాల పద్ధతులు ఉన్నాయి నిల్వ చేయడంలో. అవి ఏంటి? ఉప్పు మాత్రమే చేర్చడము. దీన్ని ఏమంటారు? ఊరబెట్టుట అంటున్నాం. దీన్ని ఎక్కువగా మనము చేపలకు సంబంధించిన వాటిలో చేయడం జరుగుతుంది. ఎక్కువగా లభించినప్పుడు చేపలు వాటిని ఉప్పులో ఊరబెట్టడం ద్వారా వాటిని నిల్వ చేసుకుని వాటిని వినియోగించుకోవడానికి పాడవకుండా వినియోగించుకోవడం జరుగుతుంది. మరి ఇప్పటి వరకు కారం చూసాము, ఉప్పు చూసాము. మరి ఇక్కడ చక్కెర పాకం చేర్చడం. కొన్ని రకాల ఫలాలు, జామకాయలు కానివ్వండి, టమాటాలు కానివ్వండి, ఇంకా రకరకాల ఫలాలు సీజనల్గా లభిస్తాయి. మరి వాటిని మనము ఈ పంచదార పాకము లేక చక్కెర పాకం చేర్చడం ద్వారా జాములు, జెల్లీలు, రసాలు రూపంలో మనము వాటిని భద్రపరచుకోవచ్చు. ఎస్, దేర్ ఆర్ సమ్ మెథడ్స్ ఆఫ్ ప్రిజర్వేషన్. బై యాడింగ్ సాల్ట్, చిల్లీ పౌడర్ అండ్ ఆయిల్ we make pickles which are very much liked by the children, and by adding only salt we are preserving the fish like things, and by adding sugar syrup we are preserving the seasonal fruits like guava, tomato, and many other things. By adding sugar syrup we are making them into jams, jellies and juices. And some slogans on wastage of food. Food is valuable, don't waste. Our wastage keeps another person hungry. To waste is easy, to grow food is very difficult.
respect the hard work of the farmer by not wasting food. As I told you earlier also, we should not waste food material. మరి ఆహారం వృధా గురించి కొన్ని నినాదాలు రాయమంటే మరి ఎలాంటి నినాదాలు రాయొచ్చు మనము? ఆహారము చాలా విలువైనది, వృధా చేయకండి. ఎందుకు? ఆహారము విలువైనది కాబట్టి మనం వృధా చేయకూడదు. మనం చేసే వృధా ఇంకొకరిని ఆకలికి గురి చేస్తుంది. మనం చేసే వృధా ఏమవుతుంది? ఇంకొకరు ఆకలిగా ఉండిపోవడం జరుగుతుంది. ఎందుకంటే వృధా చేయడం అనేది తప్పు. వృధా చేయడం సులభము, కానీ పండించడము చాలా కష్టం. ఇందాక చెప్పాను 150 రోజులు పడుతుందని. మరి రైతు కష్టాన్ని గౌరవించండి, ఆహారాన్ని వృధా చేయకండి. మరి వీటినన్నిటిని కూడా మీరు పాటిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. తర్వాత పాఠ్యాంశము 7వ తరగతి వారికి, 6వ తరగతి వారు కూడా వినండి. మీకు కూడా ఇంకా కొన్ని విషయాలు బోధపడతాయి. We will take a short break and return after the break. Thank you. మా కార్యక్రమంపై మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. ఈమెయిల్ ddSaptagiri@gmail.com, ఫేస్బుక్ www.facebook.com/ddsaptagiri, ట్విట్టర్ twitter.com/ddsaptagiri-VJA, ఇన్స్టాగ్రామ్ www.instagram.com/ddsaptagiri, యూట్యూబ్ www.youtube.com/c/ddsaptagiri. Welcome back, children, to Vidya Varadhi, and we will continue with 7th class. And before that, I would like to remind you that Doordarshan Saptagiri is having a YouTube channel. You can subscribe it and get it. And for your information, our Doordarshan Saptagiri is in the 2nd place all over India in viewership. మీ అందరి కృషితో 4 లక్షల పైగా వీక్షకులతో మనము భారతదేశంలో ఉన్న రీజనల్ ఛానల్స్లో 2nd ప్లేస్లోకి చేరుకోవడం జరిగింది. మీరందరూ కూడా ఈ విద్యావారధిని తర్వాత దూరదర్శన్ సప్తగిరి ఛానల్ని, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు మరొకసారి అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మనము ఇప్పుడు 7వ తరగతి పాఠము ఫుడ్ కాంపోనెంట్స్, ఆహారంలోని అంశాలు. మరి దీంట్లో మనము ఇవాళ చర్చించబోయే విషయం ఏంటంటే నీరు. అదేంటండి నీరేంటండి? ఆహారంలో ఒక భాగమే అనుకుంటున్నారా? మరి మనందరికీ తెలుసు ఆహారంలోని అంశాలు మాంసకృతులు, ఆ తర్వాత ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు అంటే మాంసకృతులు, తర్వాత ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వు పదార్థాలు, దానితో పాటుగా మనము మినరల్స్, విటమిన్స్, సాల్ట్స్ అండ్ ఫైబర్స్తో పాటుగా నీరు కూడా ఒక అంశమే, ఒక ప్రధాన అంశమే మన ఆహారంలో. ఎలాగో మనం ఇవాళ చూద్దాం. We are going to deal about water as a component of food. Yes, along with proteins, carbohydrates, fats, minerals, vitamins, roughages, water is also an important component of our food. Without water, it will be very difficult for us to take food. Okay, we'll see how it is. So, this is the worksheet number 5 for 7th class children, and after this you have a few more worksheets. So, what is the first question given here? Dash is also an essential component needed by our body. Yes, water. Water everywhere, but not a drop to drink. This was told by sailors. As our earth is covered 70% with water, our body is also almost made up of 70% of our body mass is made up of water. So, water is very, very essential. So, we have to take it in sufficient quantities. How? We will see. Okay. మన శరీరానికి కావలసిన అతి ముఖ్యమైన అంశాల్లో నీరు ఒకటి. ఎలా అయితే భూభాగంలో 70% నీటితో
కప్పబడి ఉన్నదో లేక నీటితో ఆక్రమించబడి ఉన్నదో మన శరీరంలో కూడా సుమారుగా 70% వరకు మనకు మన శరీరంలో మన బరువులో 70% వరకు నీరు ఉంటుంది. అందుకే మనకు 1-2 వాంతులైనా లేకపోతే డయేరియా కలిగినా కూడా మనము నీరసించిపోతాం. బికాస్ వీ గెట్ డీహైడ్రేటెడ్. అంటే డీహైడ్రేటెడ్ అంటే మన శరీరంలో నీటి శాతము తగ్గిపోయింది. అంటే మనకు నీరు ఎంత అవసరం అనేది ఇప్పుడు గ్రహించారు మీరు. The metabolic activity facilitated by drinking water is digestion. Yes, for digestion of food also, water is very much essential. Metabolic activity, we'll see what are the metabolic activities in a bit later. Okay. మరి నీరు త్రాగడం వలన సులభంగా జరిగే జీవక్రియ ఏంటంటే జీర్ణక్రియ. మరి మనకు జీర్ణక్రియ జరగాలంటే మన ఆహారములో సరైన పాళ్లలో సమృద్ధిగా నీరు కూడా అవసరము. మరి జీర్ణక్రియ జరగాలంటే నీటి అవసరం ఉన్నది. అలా అని చెప్పి భోజనం చేసేటప్పుడు అధికంగా నీరు తీసుకోకూడదు. భోజనం చేసిన కొద్దిసేపటికి అంటే ఒక 5 నిమిషాల తర్వాత నీరు తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే ఆహారము మన లోపలికి వెళ్ళిన జీర్ణాశయంలోకి వెళ్ళిన ఆహారము కొద్దిగా మెత్తబడుతుంది. ఈ నీరు కూడా చేరడం వలన అది పరిపూర్ణంగా అది మన ఆహారంలో ఉన్న నీటితో కలిసి అది జీర్ణక్రియ కూడా ఉపయోగపడుతుంది. సో దేర్ ఆర్ సమ్ వెజిటబుల్స్ which possess more amount of water. Yes, all vegetables have water, but some vegetables are there which are having more amount of water, and here there are 4 vegetables are given: drumstick, cucumber, brinjal and carrot. So amongst these 4, cucumber is having a large amount of water. ఈ క్రింది కూరగాయల్లో నీరు అధికంగా ఉండేది ఏది? దేనిలో ఉంటుంది? మునగకాయలోన ములక్కాయ అంటాము, మనం మునగకాయ అంటాము, దోసకాయ, వంగ అంటే వంకాయ, క్యారెట్. వేటిల్లో ఎక్కువగా నీరు ఉంటుందంటే దోసకాయలో ఎక్కువగా నీరు ఉంటుంది. అన్ని కూరగాయల్లో ఉంటుంది, కానీ దోసకాయలో మనకి ఇక్కడ ఇచ్చిన వాటిల్లో ఎక్కువగా నీరు ఉంటుంది. Likewise, which of the following fruits possess more amount of water? Yes, like vegetables, there are some fruits which contain more amount of water. Like we are having here given examples are apple, banana, custard apple and jackfruit. Amongst the 4, apple is having the highest amount of water. ఈ క్రింది ఫలాల్లో నీరు అధికంగా ఉండేదేది? దేనిలో అధికంగా ఉంటుంది? యాపిల్లోన, అరటిపండులోన, సీతాఫలంలోన, లేక పనసాయలోన, లేక పనస్తనల్లోన? ఇక్కడ ఇవ్వబడిన వాటిల్లో యాపిల్లో నీరు అధికంగా ఉంటుంది. మరి ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ వాక్యము తప్ప ఉప్ప అని అడుగుతున్నారు. నీరు అని ఒక అంశము చెప్పినాం మనం. కాబట్టి కాంపోనెంట్, it is true that it is also a component of food, and it is also a very important component of food. So here we saw what is metabolic activity. What is the metabolic activity helped by taking of water was the question. Now we will see what are the metabolic activities that are taking place in our body. Mention the metabolic activities that take place in our body. The metabolic activities that take place in our body are digestion, respiration, circulation, excretion, response to stimulus and reproduction. So first of all, let me tell you what is a metabolic activity. We know that there are living things and non-living things. All living things are identified because they are having metabolic activities. Metabolic activities means life supporting activities. These activities which are necessary for that organism to be kept alive. ఒక జీవించి ఉండడం కోసం అని చెప్పి అది నిర్వహించే క్రియను మనం అంటున్నాము జీవక్రియలు అన్నాం. ఈ జీవక్రియలు ఉన్న వాటిని జీవులు అంటున్నాము, జీవకు లేని వాటిని నిర్జీవులు అంటున్నాం. ఒక జీవి చనిపోయినప్పుడు దానిలో ఎటువంటి క్రియలు జరగవు.
అంటే అది నిర్జీవమైనది అంటాం. అలాగే ఒక జీవి జీవించి ఉన్నంత కాలము దానిలో ఈ జీవక్రియలు నిర్వర్తించబడుతూనే ఉంటాయి. జీవక్రియలు ఉన్నాయి మన శరీరంలో, ప్రధానమైన జీవక్రియలు ఉన్నాయి. మొట్టమొదటిది జీర్ణక్రియ, మనం ఆహారం తీసుకుంటాం, అది జీర్ణం ఉంది. అలా శ్వాసక్రియ, మనం ఆ గాలిని తీసుకుంటాము, ఆ శ్వాస తీసుకోవడం. తర్వాత ప్రసరణ, మరి మన శరీరంలో రక్తం ఉంది, ఇక్కడ రక్త ప్రసరణ మాత్రమే కాదు, ఎందుకంటే శోషరసం అని కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు తర్వాత తరగతుల్లో తెలుస్తాయి. మరి ఇక్కడ మనం ప్రసరణ అన్నాం, అంటే సర్క్యులేషన్, అంటే ఒక చోటి నుంచి గుండె నుండి శరీర భాగాలకు, శరీర భాగం నుంచి గుండెకు రక్తం సరఫరా చేయడాన్ని ప్రసరణ అంటున్నాం. మనం తీసుకున్న ఆహారంలోని పోషకాలు, మనము తీసుకున్న గాలి, శ్వాసించిన గాలిలోని వాయువులో ఆక్సిజన్ను, ఇవన్నీ కూడా అన్ని శరీర భాగాలకి చేరడానికి ప్రసరణ ఉపయోగం. మరి ఇవన్నిటి నుంచి వచ్చిన వ్యర్థాలని తొలగించడానికి మనకు ఏముంది? విసర్జక క్రియ ఉంది. ఏం క్రియ ఉందండి? విసర్జక క్రియ. ఈ విసర్జక క్రియ అనేది మనము ఇది ఘన రూపంలో మరియు ద్రవ రూపంలో కూడా మన శరీరంలో ఉత్పత్తి అయిన వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉందో, వ్యర్థార్థాలు రెగ్యులర్గా పంపించి వేస్తుంది. అలాగే మనకు నాడీ వ్యవస్థ అనేది ఉంది. మెదడు దానికి కేంద్రం. మరి మన నాడీ వ్యవస్థ ఏం చేస్తుంది? మన శరీరాన్ని నియంత్రిస్తుంది. అది నియంత్రించి ప్రతిస్పందనలు మరియు మనకు ప్రచోదనాల్ని కల్పిస్తుంది. ఇవన్నీ కాకుండా మనకు ప్రత్యుత్పత్తి కూడా, అంటే జీవి యొక్క ఉద్దేశం ఏమిటి? తనలాంటి జీవులను ఉత్పత్తి చేయడం అనేది కూడా, ఒక వయసు వచ్చిన తర్వాత ఆ జీవి తనలాంటి జీవుల్ని ఉత్పత్తి చేయడం వల్లనే ఈ జీవజాతుల యొక్క మనుగడ అనేది ఉంటుంది. దాన్నే ప్రత్యుత్పత్తి అంటున్నాం. సో దీస్ ఆర్ ద 6 metabolic activities that are taking place in our body, and they have to be going on. Yes, last year they introduced a bell. They rang a bell in schools. What was that bell for? Yes, it is called the water bell. We had water bell twice in the morning and twice in the afternoon to remind the students that they have to drink water. Everybody was asked to bring their own water bottles. They were made to drink water at regular intervals. Why? Because water is very much essential for our body, and if we don't take water at regular intervals, it will, in sufficient quantities, it will be harmful to our body. So that's why the government introduced the water bell in schools last year. సో మరి గత సంవత్సరం పాఠశాలల్లో పొద్దున్న పూట 2 సార్లు, మధ్యాహ్నం పూట 2 సార్లు 1 గంట మోగేది. ఆ గంట మోగంగానే మీరందరూ కూడా మీ వాటర్ బాటిల్స్ తీసుకుని ఏం చేసేవాళ్ళు? నీరు కొద్దిగా తాగేవాళ్ళు. కారణం ఏంటి? మిమ్మల్ని ఈ చదువులో పడిపోయి మీరు నీరు తీసుకోవడం అశ్రద్ధ వహిస్తే మన శరీరానికి సరిపడా నీరు ఉండదు. కాబట్టి ప్రభుత్వం వారు ఏం చేశారు? ఈ చర్య తీసుకుని మిమ్మల్ని ఎక్కడికి కదిలే అవసరం లేదు, మీ పక్కన ఉన్న మీ వాటర్ బాటిల్ తీసుకోవడము, కొద్దిగా నీళ్లు తాగడము. దీన్ని ఏమంటాము? వాటర్ బెల్ అని చెప్పి పెట్టడం జరిగింది పేరు. మరి గత సంవత్సరం పాఠశాలల్లో కొత్తగా ప్రవేశపెట్టిన గంట పేరు వాటర్ బెల్. ఇది విద్యార్థులు క్రమం తప్పకుండా తగినంత నీరు తాగాలనే విషయాన్ని గుర్తు చేయడం కోసం అనేది పెట్టడం జరిగింది. మరి మన ఆహారంలో ఏ అంశము జీర్ణాశయంలోని ఘనాహార కదలికలకు ఉపయోగపడుతుంది? మనం తీసుకునే ఆహారం ఘనాహారము ఉంటుంది. అంటే అన్నము తిన్నాము, లేకపోతే చపాతీ తిన్నాము, ఏదైనా ఇడ్లీ కానీ ఏదైనా తిన్నాము, అది ఏ రూపంలో ఉంది? ఘన రూపములో ఉంది. మరి ఈ ఘన రూపములో ఉన్న ఆహారము మనము తీసుకున్నప్పుడు ఏమవుతుంది? దాన్ని ఆ జీర్ణాశయంలోకి పంపబడుతుంది. నోటి ద్వారా పంపించేటప్పుడు దానిలో ఉన్న తేమ ఉపయోగపడుతుంది, లేక మనము త్రాగిన నీళ్లు మనకు అది ఉపయోగపడుతుంది. కొన్నిసార్లు మనము కొన్ని ఆహార పదార్థాలు బాగా పొడిగా ఉంటాయి, నములుతాము కానీ మింగలేము, మింగడానికి ఇబ్బంది కలుగుతుంది. అలాంటప్పుడు మనం వెంటనే ఒక గుక్కెడు నీళ్లు తీసుకోవడం జరుగుతుంది. ఆ నీరు ఆ ఆహార పదార్థాన్ని సునాయంగా జీర్ణాశయం లోపలికి
పంపించడానికి ఉపయోగపడుతుంది. మరి అందుకే మీరందరూ గమనించే ఉంటారు, మనము సాంబారుతో కానివ్వండి, రసంతో కానివ్వండి, ఏదైనా పులుసు పదార్థంతో తిన్న ఆహారము ఈజీగా తొందరగా తినేస్తాం ఆ కూరలు ఉన్నప్పుడు. మరి అలాగే ఏదైనా ఫ్రై కానీ లేకపోతే ఇగురు కూరతో కానీ తినేటప్పుడు మనకు ఆహారము మెల్లిగా తింటాము. కారణం ఏంటంటే దాంట్లో నీటి శాతము తక్కువగా ఉంటుంది కాబట్టి అది మెల్లిగా మన జీర్ణాశయంలోకి వెళుతూ ఉంటుంది. విచ్ కాంపోనెంట్ ఆఫ్ అవర్ ఫుడ్ facilitates the movement of solid food in the digestive tract? Yes, we take solid food. Mostly our food is solid, like we take rice or chapati or puri or even idli or whatever we eat. It is or the fruits and vegetables. They are in the solid state. They are chewed by our teeth and then we try to swallow them. The little amounts of water that is present in that food material helps in the free movement into the digestive system. But sometimes some food materials, they are dry. They cannot be swallowed. We feel some difficulty. At the time, we take a little bit of water, we gulp a little bit of water, and then it will be easy for us to swallow it and send the food deep into the digestive tract. Okay, now coming to the big questions, the essay questions. Why do we need water for our body? I told you many things, but we'll see why it is. Mention some water-rich vegetables and fruits. Okay? Water is an essential component of food needed by our body, and we have to drink sufficient water. If we do not take sufficient water, it leads to dehydration. That is, the skin will become dry, the tongue will become dry, and we will feel weakness and we may faint also. And our body uses water to regulate the body temperature and for digestion of food, for sweating, for excretion and many other things. And also water is useful to give out energy from the food, to release the energy from the digested food. The digested food gives out energy in the presence of water only. So, likewise also water is very much essential. It also controls the body temperature. And as we saw, we'll see some water-rich vegetables and fruits. What are the vegetables? Cucumber, gourds like bottle gourd, ribbed gourd, snake gourd, like that, and tomato and potato. These are some of the vegetables which are high in water. And the fruits which have more amount of water are like melons. Melons means watermelon and muskmelon, apple, papaya, and citrus fruits. Okay, like sweet lime, then we have lemon, and we have oranges and other things. So we'll see what are the fruits in a bit from now, in a minute from now. మన శరీరానికి నీరు ఎందుకు అవసరమండి? మన శరీరానికి నీరు అవసరము. మరి ఎందుకు అవసరము అనేది చూద్దాం. నీరు పుష్కలంగా లభించే కొన్ని కూరగాయలు మరియు పండ్ల పేర్లు తెలపండి. నీరు మన ఆహారంలోని ఒక అతి ముఖ్యమైన అంశము. మనం తగినన్ని నీరు తీసుకోవాలి. తీసుకోకపోతే మన శరీరము నీటి కొరతతో బాధపడుతుంది. అప్పుడు మనకు ఆరోగ్యం కూడా క్షీణించడం జరుగుతుంది. నీరు మన శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. మన ఉష్ణోగ్రతను నియంత్రించడానికి నీరు పడుతుంది. అలాగే జీర్ణ ప్రక్రియలో ఆహారం ఉన్నది తర్వాత శక్తి విడవసమని నీటితో కలిసినప్పుడు మాత్రమే మనకి శక్తి లభిస్తుంది. ఇదే కాకుండా విసర్జక క్రియలో ఆ తర్వాత మన ఈ నీరు కొన్ని కూరగాయల్లో దోస, సొరకాయ, బీరకాయ, పొట్లకాయ, టమాటా, బంగాళదుంప వీటిల్లో ఎక్కువగా నీటి శాతం ఉంటుంది. అలాగే ఫలాల్లోకి వచ్చేటప్పటికి పుచ్చకాయ, యాపిల్, బొప్పాయి, నిమ్మజాతి ఫలాలు మనకు కనపడతాయి. మరి మనము చూద్దాం, మనకు కనపడే కూరగాయల్లో
మనం వేటిల్లో ఎక్కువగా నీటి లభ్యత అనేది ఉందనేది చూద్దాం మనము. పిల్లలు ఇదేంటి, ఇది కీరదోసకాయ అంటాము, కీర అంటాము. దిస్ ఇస్ కాల్డ్ cucumber. It is a type of cucumber. It's have a lot of water in it. And then we have this. What is this called? This is bottle gourd. సొరకాయ. దీంట్లో కూడా నీటి లభ్యత ఎక్కువగా ఉంటుంది. మరి దీని తోడుగా ఉన్నది ఏంటిది, ఇదేంటి, పొట్లకాయ. దీన్నే మనము తెలుగులో ఇంగ్లీష్లో స్నేక్ గార్డ్ అంటాం. కానీ ఇదేంటి ఇంత చిన్నగా ఉంది అనుకుంటున్నారా, ఇదొక రకమైన పొట్లకాయ. దీన్నే పిచ్చుక పొట్లకాయ అంటాము. దిస్ ఈస్ కాల్డ్ స్నేక్ గార్డ్ and it is also having, it used to be long, and this is a variety which is a short variety of the snake gourd. So these are things, vegetables which have lot of water content in them, and this is called the ribbed gourd or ridged gourd because it is having ribs like things, ridges. And also this is tomato, and I am giving you a quiz that is tomato a fruit or a vegetable? We consider tomato ఈజీగా వెళ్ళింది. దీన్ని మనము కష్టపడి నొక్కినప్పటికి కూడా లోపలికి వెళ్ళడానికి కష్టతరం అవుతుంది. అంటే ఇప్పుడు మనకి ఏం తెలిసింది, నీరు ఉండడం వల్ల ఆహారం యొక్క చలనము, మన ఘనరూపంలో ఉన్న ఆహారము హాయిగా మన జీర్ణాశయంలోకి ఈజీగా ఈ నీరు ఉండడం వలన ఈ ఆహారం లోపలికి వెళ్ళిపోతుంది. కానీ ఇది వెళ్ళడము చాలా కష్టతరంగా ఉంది. చూడండి, ఇంకా ప్రొజెక్ట్ చేస్తున్నాను అయినా కూడా వెళ్ళట్లేదు. సో దీని గురించిన ల్యాబ్ రిపోర్ట్ని ఇప్పుడు మీరు త్వరగా నోట్ చేసుకోండి. చేసుకుంటే మనము ఈ ల్యాబ్ రిపోర్ట్ నోట్ చేసుకోండి అందరూ. Aim. What is the aim? To prove that water is useful food component, and we have taken 2 test tubes, 2 cotton swabs, a bowl of water, and we took a test tube and tried to put a dry cotton swab into it. It will be difficult to put it inside, and in another test tube we put a cotton swab dipped in water, and it easily went inside the test tube. This shows that water is essential for free flow of food, and water is also essential for all the digestive processes. So తెలుగులో కూడా నీరు ఆహారంలోని ఒక ముఖ్యాంశం అనేది నిరూపించడము దీని ఉద్దేశమైతే, 2 పరీక్ష నాళికలు, 2 దూది ఉండలు, తర్వాత గిన్నెలో నీరు తీసుకున్నాము. ఒక పరీక్ష నాళికలోకి మనం చూసాము ఇందాక, ఒక పొడి దూదిని ఉండని పెట్టడం ప్రయత్నం చేశాము, ఫలించలేదు. రెండవ దాంట్లోకి నీటితో ముంచినది పెట్టడం జరిగింది, అది ఫలించింది. సో దీనివల్ల మనకి ఆహారం జీర్ణాశయంలో సులభంగా కదలడానికి నీరు అవసరమని తెలుసుకున్నాము. జీర్ణక్రియ ప్రక్రియలో నీటి అవసరం ఉందని తెలుసుకున్నాం. దీంతో నేటి ఈ విద్యావారధిలో ఈ సెషన్ని ముగిస్తున్నాము. మీరందరూ కూడా ఈ అంశాలని నోట్ చేసుకోండి. ఆరోగ్యంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఓకే, థ్యాంక్ యూ చిల్డ్రన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్. థ్యాంక్ యూ. మా కార్యక్రమంపై మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. ఈమెయిల్ ddSaptagiri@gmail.com, ఫేస్బుక్ www.facebook.com/ddsaptagiri, ట్విట్టర్ twitter.com/ddsaptagirivja, ఇన్స్టాగ్రామ్ www.instagram.com/ddsaptagiri, యూట్యూబ్ www.youtube.com/c/ddsaptagiri. आज भी नहीं हारेगा। बुरे वक्त पहले भी आए और बीत गए,